చూస్తున్నాం ప్రధాని మోదీ కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత అసలు ఏంటి మన గోల్ ఏంటి అనేది క్లియర్ కట్ గా చెప్పారు. మనం ఏ విధంగా ముందుకెళ్తున్నాం, మనం ముందున్నటువంటి లక్ష్యాలు ఏంటి, చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 సక్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పారు. అయితే మనకి లేటెస్ట్గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆపరేషన్ సింధూర్ వరకే చూసాం. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలు అయితే కుప్పకూసినట్టు సిచ్యువేషన్. కేవలం 25 నిమిషాల్లోనే 1 గంట 5 నిమిషాల నుంచి 1 గంట 30 నిమిషాల మధ్య ఉన్నటువంటి 25 నిమిషాల వ్యవధిలోనే 9 ఉగ్రవాద స్థావరాలను కుప్పకూసినటువంటి సిచ్యువేషన్. ఈ పరిస్థితి చూసినటువంటి పాకిస్తాన్ వెంటనే ఒక కామెంట్ చేసింది, దీనికి ప్రతీకార చర్య ఉంటుంది, రివెంజ్ తీర్చుకుంటామని. ఒకవేళ పాకిస్తాన్ అటువంటి అంశాన్ని ముందు పెడితే గనక, ఏదైనా దుందుడుకు చర్యకి పాల్పడితే గనుక ఆపరేషన్ సింధూర్ 2 ఉంటుంది, తస్మాత్ జాగ్రత్త అనే ఇండికేషన్స్ కూడా ఇండియన్ ఆర్మీ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఆ 9 స్థావరాల్లో అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, హాస్పిటలైజ్డ్ అయిన వారు ఎంతమంది, ఈ కండిషన్స్ లెక్క పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ మళ్ళీ భారత్ మీద ఒక ప్రయత్నం కానీ చేస్తే ఏ విధంగా ఉంటుందనేది చిన్న హింట్ ఇచ్చి వదిలేసింది. సో ఇప్పటికైనా జాగ్రత్త పడతారా, లేదంటే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా హైలైట్ అయ్యే సిచ్యువేషన్ ఏమన్నా కనిపిస్తుందా అనేది మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఇంతకుముందు మనం మాట్లాడాం జమ్మూ కాశ్మీర్ సంబంధించిదంతా అని చెప్పి. ఒకవేళ ఆపరేషన్ సింధూర్ 2 గనక అప్లికబుల్ అయితే పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉండిపోతుంది? అలాంటి పరిస్థితి వస్తే మటుకు డెఫినెట్గా పాకిస్తాను ప్రపంచ పటంలో ఉండదు. ఎందుకంటే మోడీ యొక్క సమర్థత అన్ని చూసాం. ఇప్పుడు కూడా మంగళయాన్, చంద్రయాన్ అంటూ కూడా మనం సక్సెస్గా చేశాము. మనకి ఏది కూడా అసాధ్యం కాదని చెప్పేసి మోడీ గారు చెప్పడం మనం చూసాం అన్నమాట. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆర్మీ ఫోర్స్ కూడా చాలా సమర్థవంతంగా యాక్ట్ చేయగలదు. వాళ్ళకి ఏదైతే త్రివిధ దళాలు ఉన్నాయో వాళ్ళకి ఏ విధమైన కోఆర్డినేషన్ ప్రభుత్వం నుంచి పూర్తి స్వేచ్ఛ ఉంది. అదేవిధంగా వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు కూడా, ఎలాంటి శక్తి సామర్థ్యాలు అనేవి మన 9 ఉగ్ర స్థావరాలని కేవలం 25 నిమిషాల్లో వేరే వాళ్ళకి ఎవరికి, సామాన్యులకు ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక టార్గెట్ చేసి కొడతాం అనేది అది సామాన్యమైన ఇష్యూ కాదు, చాలా పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్. గురించి మాట్లాడదాం, ఎందుకంటే ఇది ఏదైనా సరే ఇండియన్ ఆర్మీకి ఎంతైతే మనం క్రెడిట్ ఇస్తున్నామో మిస్సైల్స్ కూడా అంతే కీలక భూమిక కాబట్టి అసలు ఆ మిస్సైల్స్ ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం విజయసింహ గారి ద్వారా. విజయసింహ గారు, ఏంటి 2 మిస్సైల్స్ యూజ్ చేసినట్టుగా చెప్పారు ఆర్మీ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు అధికారులు. ఏంటి ఆ మిస్సైల్స్ పనితీరు ఏంటి, ఏ విధంగా అంత స్పాట్ లో డామ్ షూర్ గా ఎక్కడ బయట వారికి ఎటువంటి చిన్న గాయాలు కూడా కాకుండా ఆ ఉగ్ర స్థావరాలని టార్గెట్ గా చేసుకునేటువంటి మిసైల్స్ ఏ విధంగా? బేసిక్ గా ఇవన్నీ లేజర్ గైడెడ్ మిసైల్స్ ఉంటాయండి. అంటే మీరు ఏ స్థావరాన్ని అయితే మీరు పేల్చాలనుకుంటున్నారో ఆ స్థావరాల మీద మాత్రమే ఫోకస్ చేసి అది అంతవరకు వెళ్ళి దానికి తగిలేంత వరకు అది గైడెడ్, అంటే లేజర్ ద్వారా గైడెడ్ అయ్యి అక్కడ దాకా వెళ్ళి పేలుతుంది. సో దానివల్ల ఏంటంటే మీకు పక్కన ఎక్కడ తగలదు. అంటే ఒక ఇంటిని కాల్చాలి అనుకున్నా, ఒక స్థావరాన్ని పేల్చాలి అనుకున్నా, ఆ పక్కన ఉన్న వాళ్ళకి, ఇప్పుడు పాకిస్తాన్ చెప్తున్నట్టు మా దాంట్లో చాలా మంది సివిలియన్లకి దెబ్బలు తగిలినాయి అవన్నీ అట్లాంటివి ఉండవు. అది ఎక్కడ ఇండికేటెడ్ అయితే ఆ లేజర్ అక్కడే అది కరెక్ట్ గా వెళ్ళి పేలుతుంది. సో ఇట్లాంటి మిజైల్స్ వాడారు మన వాళ్ళు. దాన్నే ప్రెసిషన్ గైడెడ్ మిజైల్స్ అంటారు. ఈ ప్రెసిషన్ గైడెడ్ మిజైల్స్ వాడారు కాబట్టి మనం అంత కరాఖండిగా, అంత ష్యూర్ గా చెప్తున్నాం ఏంటంటే ఈ 9 స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పూర్తిగా నష్టం చేస్తాం. అందులో ఉన్న వాళ్ళు చాలా మంది చచ్చిపోయి ఉంటారు. అందుకే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎంతమంది పోయారు, ఎంతమందికి దెబ్బలు తగిలాయి అనేది ఇప్పుడు పాకిస్తాన్ ఇంకా కోలుకోలేని పరిస్థితి. వాళ్ళు వెతుక్కోవాలి, వాళ్ళు ఇంకా లెక్క పెట్టుకుంటున్నారు ఎంతమంది పోయారు, ఎంతమంది ఉన్నారని. సో అది మనం మచ్చుకు మాత్రం చూపించాం, ఎయిర్ ఫోర్స్ మచ్చుకు మాత్రం చూపించింది ఈ మిజైల్స్ మేము వాడి ఇట్లా చంపేయగలం అని. ఒకవేళ నిజంగానే వాళ్ళు మన మీద దాడికి పూనుకుంటే మరి ఇవి కొన్ని ఫ్లైట్స్ వెళ్తేనే ఇంతలా అయింది. మొత్తం అంతా స్క్వాడ్రన్స్ మనం కనుక బయటకు వెళ్తే వాళ్ళు ఎట్లా ఉంటారు, అది పరిస్థితి. అదే పాకిస్తాన్ ఇప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. అందుకనే నేను ముందు నుంచి చెప్తుంది ఏంటంటే పాకిస్తాన్ ఇప్పుడు ప్రశాంతంగా ఆలోచించి మనతో పాటు సంధికి ముందుకు వచ్చి ఇవేవి జరగకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటే వాళ్ళకి మంచిది. వాళ్ళని కాపాడుకోకుండా వాళ్ళు గనక మన మీద దాడికి దిగితే వాళ్ళలో ఎవరు మిగలరని వాళ్ళకు కూడా తెలుసు, మనం చూపిస్తాం అంతే. అక్యురేట్ గా అంటే 25 నిమిషాల వ్యవధిలోనే 9 స్థావరాలను కూల్చారండి విజయసింహ గారు. ఆ టార్గెట్, ఆ టైం గురించి కూడా మాట్లాడుతున్నారు.
ఈ 1 గంట 5 నిమిషాలు టైం ఫిక్స్ చేయడానికి కూడా గత కొన్ని రోజుల నుంచి నిఘా అనేది ఉంది. మన ఆర్మీ అనేది అంత క్లియర్ కట్ గా నిఘా పెట్టుకుని వారి కదలికలు ఎప్పుడు ఉండవు, ఎప్పుడు అటాక్ చేస్తే కరెక్ట్ ఏం అనేది మనము గురి చూడడానికి ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. సో ఆ టైం ఇవన్నీ కూడా దాంట్లో ఉండే అంశమే అంటారా? ఇవన్నీ కూడా ముందు చూసుకొనే ముందుకెళ్లారు అనుకోవచ్చు. మిజైల్స్ లో టైంలు అవి పెట్టరండి. మిజైల్స్ లో అది లేజర్ గైడెడ్ అంటే లేజర్ గైడెడ్, అది ఒకసారి ఫైర్ అయిన తర్వాత ఆ టార్గెట్ ని మిస్ అవ్వదు, అది అక్కడ దాకా వెళ్తుంది. వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న టైము, ఆ టైంలో వీళ్ళ క్యాలిక్యులేషన్స్ చాలా రకాలుగా ఉంటాయి. అంటే దాన్ని ఎట్లా బేరీజ్ వేసుకోవాలి అనేది చాలా రకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అది టాక్టికల్ స్ట్రాటజికల్ లెవెల్లో ఉంటాయి. ఆ సమయంలో వాళ్ళ నిఘా తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళందరూ నిద్రపోతూ ఉంటారు. వాళ్ళలోంచి ఎవరు బయటికి పరిగెత్తుకెళ్లే ఛాన్సులు ఉండకపోవచ్చు. అంటే ఒక మిజైల్ బయలుదేరినప్పుడు దాని వెనకాల మీకు తెలిసిపోతూ ఉంటుంది. ఆకాశంలో చూస్తే మీకు రాత్రి కాబట్టి మిజైల్ వెళ్తుందని దాని వెనకాల మంటలు వస్తుంటాయి కాబట్టి మీకు తెలిసిపోతుంది. కాబట్టి వీళ్ళు వేరే వాళ్ళకి కమ్యూనికేట్ చేయకుండా ఒక్కసారి అన్నిటినీ టార్గెట్ చేస్తూ, లేదా ఒకే టైంలో అందరినీ, అందుకే 20 నిమిషాల్లో అంతా అయిపోయింది, ఒకేసారి అన్నిటినీ టార్గెట్ చేస్తూ ఎవరితో మాట్లాడుకునేంత సమయం ఇవ్వకుండా, వాళ్ళు రియాక్ట్ అవ్వడానికి కూడా సమయం ఇవ్వకుండా చేశారు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ద ప్రిసిషన్ అటాక్. అంటే అంత సూక్ష్మంగా పద్ధతిగా ప్లాన్ చేసి అంత పద్ధతిగా వాళ్ళని కొట్టారు కాబట్టి వాళ్ళకి పరిగెత్తి పారిపోయే ఛాన్స్, అవకాశం ఇవ్వకుండా ఈ మొత్తం స్థావరాలన్నింటినీ నష్టం చేయగలిగారు. ఓకే, ఇంకొకటి ఏంటంటే ప్రధాని మోదీ ఇప్పుడు మాట్లాడడం మనం చూసాం. అంతరిక్షం గురించి, స్పేస్ మనం సాధించిన విజయాలు, వీటి గురించే చెప్పారు. అంటే ఆర్మీకి సంబంధించిన అధికారులు ఈ పహల్గామ్ దాడి జరిగిన తర్వాత మన రియాక్షన్ గురించి, ఆపరేషన్ సింధూర్ గురించి, సక్సెస్ఫుల్ ఎట్లా అయింది ఏంటి, మేము ఏ విధంగా ముందుకెళ్ళాము, మేము కేవలం పాక్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేశాం తప్ప అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజానికానికి కావచ్చు, జవాన్లకు కావచ్చు ఎటువంటి నష్టం చేకూర్చలేదు. మా టార్గెట్ అయితే ఉగ్రవాదం మీద హతం చేయాలి అనే దాన్ని మాత్రమే చెప్తూ వచ్చారు. కానీ మోదీ చెప్పిన దాంట్లో కేవలం స్పేస్ మనం సాధించిన విజయాలు, అది భవిష్యత్ తరాలకు ఏ విధంగా, అంటే ఏం ఇండికేషన్ అనేది? ఇప్పుడు సైన్స్ ఎంత దాకా అభివృద్ధి చెందిందంటే ఎవ్వరు ఏది దాచుకోలేదు. ప్రతివాడు అడుగుతాడు, అక్కడ 9 స్థావరాలు ఉన్నాయని మీకు ఎట్లా తెలుస్తుంది అని. ఇప్పుడు మనకి తెలియాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం భూగోళాన్ని బయట నుంచి చూస్తాం, అందుకనే ఈ స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ చెప్పడం. ఇప్పుడు మన దేశం చంద్రయాన్ ఇవన్నీ చేసిందంటే మన దగ్గర ఉన్న శాటిలైట్స్ కూడా అంతే లెవెల్లో పక్క దేశాల గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. వాళ్ళకి ఉంటుంది, మనకే ఉంటాయి. కాబట్టి వాళ్ళు తప్పు చెప్పినా అబద్ధం చెప్పినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మొదటి విషయం. రెండో విషయం, మనం సైన్స్ లో అభివృద్ధి చెందుతాం, ఇంకా అభివృద్ధి చెందుతాం. మేము చేస్తున్న అభివృద్ధిని మీరు 20 నిమిషాల్లో చూసారు. మీ దాకా రాకుండా, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ని క్రాస్ చేయకుండా, దూరంగా ఎక్కడో నిలబడి లేజర్ గైడెడ్ మిసైల్స్ వేసి మీ దగ్గర ఉన్న వాళ్ళందరినీ పేల్చాం. అంత అభివృద్ధి చెందిన వాళ్ళం మేము. మీరు అభివృద్ధి చెందకుండా ఇట్లా ఉగ్రవాదాన్ని పెంచుకుంటూ అక్కడ ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు అని చెప్పడం అనమాట. ఇది కంపారిజన్, వాళ్ళకి మనకి కంపారిజన్. ఒకటి అది. రెండు, మనం ఎంత అభివృద్ధి చెందితే మనం అంత డామినేటింగ్ పొజిషన్ లో, అంత ఎక్కువ పొజిషన్ లో ఉంటాం వీళ్ళకంటే. అది ఇంకోటి చెప్పడం. మేము ఇంత పైకి ఉన్నాము కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని అదొక హెచ్చరిక కూడా. ఓకే, ఒక నిమిషం విజయసింహ గారు. శ్రీనివాస్ గారు, మన ఆర్మీ గురించి, మన రక్షణ శాఖ మంత్రికి సంబంధించి, మెయిన్గా మన ప్రధానికి సంబంధించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచ దేశాల ముందు ఇది వరకు భారత్ అంటే అరే పాకిస్తాన్ ఇట్లా టెర్రర్ అటాక్స్ చేసినా ఏం చేసినా సరే పాకిస్తాన్కి కొద్ది గొప్ప అక్కడ సహాయం చేయడం ఇవన్నీ చూసుంటాం. కానీ ఇప్పుడు అన్ని దేశాలు కూడా పాకిస్తాన్ వేలెత్తి చూపుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో తప్పు మీదే. మీరు ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు, ఉగ్రవాదుల్ని మీరు ఆశ్రయం కల్పిస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా చెప్తున్నటువంటి కండిషన్స్లో మనం ఇంతకు ముందు నుంచి మాట్లాడుకున్నాం, మిసైల్స్ గురించి మాట్లాడుకున్నాము, మనం తీసుకునే స్టెప్స్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడున్నటువంటి కండిషన్స్లో పక్క దేశాల నుంచి ఏదైనా సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా పాకిస్తాన్కి? అంటే పాకిస్తాన్ని ప్రధానమంత్రి గారు అష్టదిగ్బంధనం చేశారని చెప్పుకోవచ్చు. ఎటు నుంచి వచ్చేటువంటి అవకాశం లేదు. అయితే ఒక్క చైనాని మటుకు మనం ఎప్పుడు కూడా చైనా మటుకు మనం కనిపెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి రోడ్ సెక్టార్ కానీ అనేక ఇష్యూస్లో
ప్రాజెక్ట్స్ కానీ చైనా పాకిస్తాన్కి ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఒక చైనాతోనే మనకి ఆ ఎఫెక్ట్ ఉంటుంది తప్పితే, అయితే పాకిస్తాన్ కూడా ఈ స్థాయి రావటానికి ఇలా కవింపులు చేయటానికి కూడా చైనా యొక్క మద్దతు ఉండటం కూడా ఒక ప్రధానమైన కారణంగా మనం చూసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఎప్పుడూ కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థని విచ్ఛిన్నం చేయడానికి చైనా మొదటి నుంచి కూడా కుట్రలు చేస్తుంది. పాకిస్తాన్ ఎదురుదిరిగి డైరెక్ట్ శత్రువుగా మట్టుకి పాకిస్తాన్ మీద గన్ను పెట్టి ఇచ్చేయటానికి చైనా మన ప్రయత్నం చేస్తుంది. అయితే ఇవాళ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం కూడా పాకిస్తాన్కి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. చివరికి ఐక్యరాజ్య సమితి కూడా పాకిస్తాన్ నీదే తప్పు, భారతదేశంతో కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళాలని చెప్పడం కూడా జరిగిందన్నమాట. అక్కడ కూడా ఇక్కడ మనకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే శ్రీనివాస్ గారు, అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడు కావడం. ఒకవేళ గతంలో మాదిరిగా ఉంటే ఏ విధంగా ఉండేదో మనకి ఎంతవరకు సపోర్ట్ వచ్చేదో తెలియదు. ఇప్పుడు టారిఫ్ల భయం కూడా వెంటాడుతుంది చైనాని. సో ఇవన్నీ కూడా కరెక్ట్ టైం అని చెప్పొచ్చేమో. అమెరికా కానీ, రష్యా కానీ, కెనడా కానీ, అనేక దేశాలు, ఇజ్రాయెల్ కానీ అనేక దేశాలు భారతదేశానికి వాలంటరీగా సపోర్ట్ ఇవ్వటము, ఏది ఉన్నా కూడా మేము ఉన్నాము, భారతదేశాన్ని టచ్ చేస్తే మీరు ఫినిష్ అనేటువంటి స్థాయిలోనే భారతదేశంలో ఉన్నటువంటి మోడీ గారు మాకు మంచి మిత్రుడు, మీరు భారతదేశాన్ని ఏ మాత్రం టచ్ చేసినా కూడా మిమ్మల్ని ఫినిష్ చేస్తామనేటువంటి స్థాయిలో వార్నింగ్స్ ఇచ్చారంటే అది సామాన్యమైన ఇష్యూ కాదు. అది నిజంగా కూడా మోడీ గారు ప్రపంచంలో చాలా సూపర్ పిఎంగా ఉంటామని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. పాకిస్తాన్ ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఒక మూర్ఖంగా ఏమైనా ప్రయత్నం చేస్తే యుద్ధానికి, పాకిస్తాన్ అనేది ప్రపంచ పథంలో లేకుండా చేసేటువంటి శక్తి మన ఆర్మీకి ఉంది, మన మోడీ గారికి ఉంది. అది అంతవరకు మరి చాలా క్లియర్ పిక్చర్. అది పాకిస్తాన్కి ఈ విషయం అర్థమైతే బాగుంటుందేమో, ఎందుకంటే సామాన్య పౌరులు ఇబ్బంది పడుతున్నారు. మన ఏం కూడా సామాన్య పౌరులను ఇబ్బంది పెట్టాలనేది కాదు, కానీ అక్కడ పాక్ చేస్తున్నటువంటి ఈ కవ్వింపు చర్యలు కావచ్చు, చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, రెచ్చగొట్టేటువంటి వైఖరి కావచ్చు, అది సామాన్య ప్రజలని ఇరుకుని పెట్టే, ఇబ్బంది పెట్టే విధంగా తయారవుతూ ఉంది. మన ఏం ఇప్పటి వరకు వాళ్ళు చెప్తుంది క్లియర్ కట్ గా ఉగ్రవాదాన్ని హతం చేయడం మాత్రమే, మేము అదే చేశాము, కేవలం అక్కడ ఉన్నటువంటి స్థావరాలను మాత్రమే టార్గెట్ చేశాం తప్ప సామాన్య ప్రజలకి, జవాన్లకి, ఆర్మీ సంబంధించి ఎటువంటి వార్ అనేది కాదు. ఇది నిజంగా ఇది వార్ గా చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కాదు, కేవలం ఉగ్రవాదాన్ని హత్తం అందించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఒక చిన్న ఐటమ్ చూసిన తర్వాత మళ్ళీ మనం డిబేట్ కంటిన్యూ చేద్దామండి. ఆపరేషన్ సింధూర్ను చేపట్టినటువంటి భారత్ పాక్ స్థావరాలపై దాడి చేసి కీలక ఉగ్ర నేతలను మట్టుపెట్టింది. ఈ నేపథ్యంలోనే 1971లో భారత్ పాక్ పై సాధించిన విజయానికి గుర్తుగా విశాఖ తీరంలో సబ్మెరైన్ ప్రతిక్షణం భారతదేశ గౌరవాన్ని, ధైర్యాన్ని గుర్తు చేస్తోంది. ఈ అంశంపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. దేశవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఉద్రిక్త వాతావరణంలో కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వచ్చే అవకాశాలు కనుచూపు మేరలో కనిపిస్తున్న నేపథ్యంలో గత రాత్రి నిర్వహించినటువంటి ఆపరేషన్ సింధూరాలో భాగంగా దాదాపు 80 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. దీనికి ఏదైతే ఉగ్ర స్థావరాలపై భారతదేశం త్రివిధ దళాలు రాత్రి చేసినటువంటి మూకుమ్మడి దాడిలో దాదాపు 80 మంది అయితే ఉగ్రవాదులు మృతి చెందినట్టు ఇప్పటికే సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా అంతే ధీటుగా స్పందించి పాకిస్తాన్ స్థావరాల మీద యుద్ధం జరిగితే సహించేది లేదు అంటే పాకిస్తాన్ని భయపెట్టాలని చూస్తే కూడా ఊరుకునేది లేదంటూ కూడా ఏదో బేరాలు పలుకుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఈరోజు మాక్ డ్రిల్ కూడా నిర్వహించాలని చెప్పి కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే గత రాత్రి తీసుకున్నటువంటి ఆపరేషన్ సింధూరాల భాగంగా పరిస్థితులు అయితే మరింత జటిలంగా మారాయని చెప్పుకోవచ్చు. భారతదేశం ఏదైతే పహల్గామ్ దాడుల తర్వాత భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్టుగా పాకిస్తాన్ని వదిలిపెట్టము, ఉగ్రవాదాన్ని విడిచిపెట్టము, ఉగ్రవాదాన్ని అంతమొందిస్తామంటూ ఏదైతే ప్రకటన చేశారో దానికి అనుగుణంగానే గత 15 రోజులుగా కూడా జమ్మూ కాశ్మీర్, లడఖ్ బార్డర్లో అయితే చాలా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. ఇరు దేశాల మధ్య కూడా చెదురుమదురుగా కాల్పులు ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. పాకిస్తాన్ కాల్పుల ఒప్పందాన్ని కూడా విరమించి కవ్వింపు చర్యలకి పాల్పడుతున్న నేపథ్యంలో ప్రధానంగా భారతదేశంలో
ఆంధ్రప్రదేశ్లో అత్యంత ముఖ్యమైనటువంటి పట్టణంగా ఉన్నటువంటి విశాఖపట్నంలో కూడా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఎందుకంటే విశాఖలో అత్యంత తీర ప్రాంతం ఉంది. తీర ప్రాంతంతో పాటు త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఆయుధ గారాలు కూడా విశాఖపట్నంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం మీద పాకిస్తాన్ దృష్టి ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు తెలియజేస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ కూడా భద్రతాపరమైన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం అయితే విశాఖపట్నంలో ఆర్కే బీచ్లో ఉన్నటువంటి ఒక సబ్మెరైన్ దగ్గర ఉన్న ఈ సబ్మెరైన్ దీనికి ఒక ఘన చరిత్ర ఉంది. అయితే 1971లో పాకిస్తాను భారత్కి జరిగినటువంటి యుద్ధంలో విశాఖ సముద్ర తీరంలో ఈ సబ్మెరైన్ అయితే ఎంతో కీలకంగా వ్యవహరించింది. పాకిస్తాన్ దళాలను తిప్పికొట్టడంలో కూడా చాలా కీలకంగా పనిచేయడంతో పాటు విజయాన్ని కూడా సాధించడంలో దీని పాత్ర చాలా ముఖ్యంగా ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు 31 సంవత్సరాలు సముద్రంలో అడుగు భాగంలో ఇది సేవలు అందించిన తర్వాత ఇక దీని సేవలను విరమిస్తూ కూడా భారత నావికాదళం తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా దీన్ని ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ఇక్కడ ఈ సబ్మెరైన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 1969లో రష్యాలో తయారైనటువంటి ఈ సబ్మెరైన్ అప్పటి నుంచి కూడా భారత్ అమ్ముల పొదిలో అస్త్రంగా సముద్ర భూగర్భంలో ఉంచి ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాట్లు చేసుకుంటూ పక్క దేశాల నుంచి వచ్చేటువంటి ముప్పుని నివారించేందుకు నిఘా విభాగంలో ఈ సబ్మెరైన్ సేవలు అయితే చాలా గణనీయంగా అందించిందని చెప్పుకోవచ్చు. 31 సంవత్సరాల సేవల తర్వాత దీన్ని అయితే ఆ విజయానికి గుర్తుగా ఏదైతే 71లో జరిగినటువంటి భారత్ పాక్ యుద్ధంలో భారతదేశం సాధించిన ఆ విజయానికి గుర్తుగా ఇక్కడైతే ఈ సబ్మెరైన్ అయితే మ్యూజియంగా ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకి దీని యొక్క గొప్పతనాన్ని కూడా వివరిస్తూ కూడా చెప్తారు. అంటే ఆల్రెడీ 1971లో పాకిస్తాన్ భారత్ చేతిలో చావు దెబ్బ తిన్న తర్వాత కూడా ఇంకా తన తాలూకా కుట్రలు కుతంత్రాలు మానుకోలేదు. ఎప్పుడు అవకాశం వచ్చినా భారతదేశం మీద దాడి చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్న భాగంలోనే ఇప్పటికీ కూడా కొన్ని సంవత్సరాలు కావస్తున్నా కూడా తన మన మైండ్ సెట్ని అయితే మార్చుకోక ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని చెప్పి ప్రతి ఒక్కరికి ఇది ఒక బహిరంగ రహస్యంగానే ఉంది. పాకిస్తాన్ ఎన్ని అబద్ధాలు చెప్పినా దాన్ని నమ్మే పరిస్థితుల్లో ఇతర దేశాలు కూడా లేవు. కాబట్టి భారతదేశానికి ఎప్పటికప్పుడు ఇతర దేశాల నుంచి మద్దతు కూడా లభిస్తుంది. పాకిస్తాన్ మీద ఎప్పుడు యుద్ధం ప్రకటించినా కూడా దానికి భారత్కి అయితే మద్దతు ప్రకటిస్తూ మిగతా దేశాలన్నీ కూడా ఎప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఏ క్షణం యుద్ధం రావచ్చు అనుకుంటున్న నేపథ్యంలోనే గత రాత్రి ఏదైతే ఆపరేషన్ సింధూర నిర్వహించింది భారత నావికాదళం అదే త్రివిధ దళాలు అయితే రాత్రి నిర్వహించినటువంటి ఆపరేషన్ సింధూరాలో కూడా పాకిస్తాన్కి సూటిగా ఒక హెచ్చరిక అయితే జారీ చేసిందని చెప్పుకోవచ్చు. దీన్ని ఒక రకంగా భారత్ విజయంగా కూడా విజయ ఖాతాలో వేసుకోవచ్చు అని కూడా యువత అదేవిధంగా మాజీ సైనికోద్యోగులు ప్రతి భారతీయ పౌరుడు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలోనే విశాఖపట్నంలో కూడా చాలా కీలకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి నేవీ ఆర్మీ అదేవిధంగా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి బలగాలు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యాయి. ఏదైతే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆయుధ భాండాగారం ఉంది, నేవీ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఆయుధ భాండాగారం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇక్కడ బాంబులు, మిసైల్స్, రాకెట్లు, యుద్ధ విమానాలు అదేవిధంగా జెట్ విమానాలు కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో వీటిలన్నింటినీ ఇప్పటికే సరిహద్దుల్లో మోహరించినట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఈరోజు ఎక్కడైతే మాక్ డ్రిల్ కూడా నిర్వహించి ప్రజలకు అవగాహన కూడా కల్పించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు కూడా చేపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖపట్నం కూడా ఒక కీలకమైనటువంటి నగరంగా మారింది. భారత్ పాక్ మధ్య యుద్ధం కానీ సంభవిస్తే విశాఖపట్నం అత్యంత కీలకమైన నగరం కూడా కాకపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా ప్రతి ఒక్కరి దృష్టి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు రక్షణకు సంబంధించి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. అదే నేపథ్యంలో గతంలో జరిగినటువంటి యుద్ధాల్లో భారత్ సాధించిన విజయాలు కూడా ఈసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి పరిస్థితుల్లో విశాఖపట్నంలో ఒక చిరస్థాయి స్మారక చిహ్నంగా ఉన్నటువంటి ఈ సబ్మెరైన్ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇలాంటి చాలా గుర్తులు విశాఖపట్నంలో విజయోత్సవానికి గుర్తుగా ఉన్నాయి. అదేవిధంగా 1971లో ఏర్పాటు ఏదైతే భారత పాక్ మధ్య జరిగిన యుద్ధంలో విజయానికి గుర్తుగా కూడా ఇదే బీచ్ రోడ్లో ఈ సబ్మెరైన్కి ఎదురుగానే విక్టరీ ఎట్ సీ అని చెప్పి కూడా ఒక స్తూపాన్ని కూడా ఏర్పాటు చేసి నిరంతరం ఈ ప్రాంత ప్రజలకి భారతదేశ గొప్పతనాన్ని, భారతదేశ యొక్క యుద్ధ నైపుణ్యాన్ని, భారతదేశ సామర్థ్యాన్ని కూడా